మనిషి జీవితంలో ఎవరికైనా బాధలు కష్టాలనేవి తప్పవు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దశలోనైనా మనస్సు విరిగిపోతుంది, ఆశలు చచ్చిపోతాయి, కలలు కూలిపోతాయి. అప్పుడు మనం అనుకుంటాం, ఎందుకీ నాకు జరుగుతుంది. కానీ నిజం ఏమిటంటే, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధే రేపు నిన్ను బలవంతుణ్ణి చేస్తుంది. ఈ బాధ నీలో సహనము, ధైర్యము, దృఢతను పెంచుతుంది. ఎప్పుడైనా గమనించావా, జీవితంలో గొప్ప విజయాలను సాధించిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు బాధను ఎదుర్కొన్న వాళ్ళే. వాళ్ళు ఏడ్చారు, పడిపోయారు, కానీ ఆగలేదే. అదే వాళ్ళను ఈరోజు విజేతలుగా మార్చింది. నీకు కూడా అలాంటి క్షణాలు వస్తాయి. నీ కష్టాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు, నీ త్యాగాలను ఎవ్వరూ చూడరు. కానీ దాన్ని వదిలేయకు. ప్రతి బాధని ఒక పాఠంలా తీసుకో, ప్రతి వైఫల్యాన్ని ఒక అవకాశంలా చూడు. ఎందుకంటే నువ్వు ఈ బాధను జయించినప్పుడు నువ్వు మరింత బలపడతావు, మరింత తెలివైన వాడు అవుతావు, మరింత గొప్పవాడు అవుతావు. రేపు నిన్ను చూసి ప్రపంచం ఆశ్చర్యపడుతుంది. ఇంత బలంగా ఎలా మారిపోయావు అని అడుగుతుంది. అప్పుడు నువ్వు చిరునవ్వుతో చెప్పు, ఈరోజు నేను అనుభవించిన బాధే నన్ను ఇలా చేసింది అని. జీవితంలో బాధ తప్పదు, కానీ దానిని ఎలా ఉపయోగించాలో మనం నిర్ణయించాలి. బాధను కారణంగా కాకుండా బలంగా మార్చుకో. బికాజ్ ది పెయిన్ యూ ఫీల్ టుడే విల్ మేక్ యూ స్ట్రాంగర్ టుమారో. నేడు నిన్ను బాధ పెట్టేది రేపు నిన్ను బలవంతుణ్ణి చేస్తుంది. ప్రతి కన్నీరు ఒక పాఠం, ప్రతి బాధ ఒక శక్తి. బాధలు నిన్ను విరకొగొట్టడానికి కాదు, నిన్ను తీర్చిదిద్దడానికి వస్తాయి. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న నొప్పే రేపటి నీ విజయం వెనుక ఉన్న శక్తి. జీవితంలో బాధలు తప్పవు, కానీ వాటినే నీ బలంగా మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నిన్ను బాధ పెట్టిన వారు కాదు, ఆ బాధే నిన్ను గెలిపిస్తుంది. నువ్వు ఈరోజు పడిన కష్టం రేపు నీ గర్వానికి కారణమవుతుంది. ప్రతి బాధలో ఒక బలం దాగి ఉంటుంది, దాన్ని గుర్తించాలి, వదిలేయకూడదు. పొగరు కాదు, పోరాటమే మనిషిని మహామానవుడిగా మారుస్తుంది. బాధను భయపడకు, దానిని జయించు. ఎందుకంటే అది నీ విజయానికి దారి చూపుతుంది. బాధే బలం. ఈవేళ నొప్పి రేపు గర్వము. బాధ లేకుండా బలం రాదు. పోరాడిన వాడే ఎదుగుతాడు, నొప్పిని శక్తిగా మార్చుకుంటాడు. కష్టాలు బాధలు లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో కష్టాలు బాధలనేవి ఎదురవుతాయి. అయితే ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, వాటి నుంచి ఎలా నేర్చుకోవాలో తెలుసుకున్న మనుషులు ఆ కష్టాలను అధిగమించి శాంతంతో జీవించగలరు. అందరికీ కష్టాలు తప్పు, ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. కాబట్టి ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకూడదు. ఎందుకంటే వారు దూరమైతే ఆ బాధను భరించడం చాలా కష్టము. బాహ్య ప్రవర్తన మారుతుంది, బయటికి నవ్వుతూ కనిపించిన లోపల బాధ ఉండవచ్చు. బాధలు లేని మనిషి ఉండడు, కానీ లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వడం అనేది ఒక గొప్ప వరమే. కష్టాల నుండి నేర్చుకోవాలి. శరీరంపై పడిన గాయాలు కంటికి కనిపిస్తాయి, కానీ మనస్సుకు తగిలిన గాయాలు మాత్రం మనల్ని ఒంటరిగా వదిలిపెడతాయి. ఆ గాయాలను దాటి ముందుకు వెళ్ళగలిగే శక్తిని మనమే పోగు చేసుకోవాలి. అప్పుడే ఆ గాయాలు మనకు ఓ పాఠాన్ని నేర్పిస్తాయి. ఆత్మగౌరవం చాలా ముఖ్యం. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మగౌరవంతో ఎదుర్కొనేవారే ఉంటారు. వారి ముఖంలో ఎలాంటి ఆందోళన, బాధ కనిపించదు. వారి కళ్ళల్లో నిశ్శబ్దమైన శాంతి, ఆత్మగౌరవం అనేది కనిపిస్తాయి. మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ మాట అన్న వాళ్ళని తిరిగి మాట అనలేరు. అంటే అవతల వాళ్ళు ఎంత బాధపడతారు అని వీళ్ళు ముందుగానే అనుకుని ఎవరిని ఏ మాట అనకుండా వెళ్ళు మనం ఎవరిని మాట అనకూడదు, మంచిగా మాట్లాడాలి అని అనుకుంటారు. అదే చెడ్డవారు మన మంచితనాన్ని లోకువుగా తీసుకుని వాళ్ళు మన మీదకు మాటలు విసురుతూ ఉంటారు. ఆ భగవంతుడు కూడా అదో ఆట. మంచి వాళ్ళకి ఎప్పుడూ కష్టాలు పడుతూ ఉంటాడు, ఎందుకంటే మంచి వాళ్ళకే తట్టుకునే శక్తి ఉంటుందని ఏమో. మంచి వాళ్ళు స్వతహాగా దయార్థ హృదయం కలవాళ్ళు, భావోద్వేగాలు కూడా ఎక్కువే. అందుకే వారికి వచ్చే కష్టాలను చూసి అయ్యో మనకే ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చాయి అని మదనపడుతుంటారు తప్ప కష్టాలు అందరికీ వస్తాయి. కాకపోతే వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలే మనిషిని ఉన్నతుడు లేదా బలహీనుడిని చేస్తాయి. మనస్సు, శరీరం, ఆత్మను శుద్ధి చేయడానికి దేవుడు భక్తులకు కష్టాలను అనుభవింపజేస్తాడు.
బంగారం ఎంత ఎక్కువ కాల్చితే అంత మెరిసిపోతుంది. భక్తుల నమ్మకాన్ని పరీక్షించడానికి దేవుడు కష్టాలను పంపిస్తాడు. కష్టాలను అధిగమించిన వారే గొప్ప విజయాన్ని సాధిస్తారు. తపస్సు లేనిదే మహానుభావుడు అవ్వలేం. భగవంతుడు శ్రమను, తపస్సును ద్వారా భక్తులను ఉన్నత స్థాయికి తీసుకెళతాడు. అది తాత్కాలికమైన సుఖం మాత్రమే. బాహ్యంగా సంతోషంగా కనిపించేవారు లోపల ఎంతో బాధపడుతుంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం కొందరికి గత జన్మల పుణ్యం వల్ల ఈ జన్మలో సుఖం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ ఫలితం నశించేసరికి కష్టాలు రావడం ప్రారంభమవుతుంది. సుఖానికి, కష్టానికి అర్థం తెలుసుకునేవాడే నిజమైన విజేత. భక్తుల కష్టాలు, పరీక్షలు దేవుడు ఇస్తున్న శుద్ధీకరణ. ధర్మ మార్గంలో నడిచే వారికి తాత్కాలిక కష్టాలు ఉంటాయి, కానీ శాశ్వత విజయాన్ని పొందుతారు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం మంచి జీవితం కోసం శ్రమించాలి. ప్రహ్లాదుడు, పాండవులు, శబరి లాంటి భక్తులు చివరికి విజయాన్ని సాధించారు. కష్టాలను అధిగమించి భగవంతుడిని దృఢంగా నమ్మితే నిజమైన ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. కష్టాలన్నీ తాత్కాలికం, భక్తి అనేదే శాశ్వతము. మంచివారికి మాత్రమే కష్టాలు రావు. కష్టం అందరికీ వస్తుంది, అది అందరూ తట్టుకుని నిలబడతారు. చాలా కొద్దిమంది తట్టుకోలేక ఆత్మహత్య లాంటివి చేసుకుంటారు లేదా పారిపోతారు. ఈ పారిపోవడం సమస్య నుండి లేదా పరిసరాల నుండి లేదా వ్యక్తుల నుండి కావచ్చు. ఇక మంచివారికి వచ్చే కష్టాలు ఎందుకు పరిగణలోకి వస్తాయి, వేరే వాళ్ళను ఎందుకు రావు? బహుశా మంచివాళ్ళు దానికి ప్రతీకారం చేసే ప్రయత్నం చేసినట్లు కనిపించరు కాబట్టి. ఒక పాము వచ్చిందనుకోండి, కొంతమంది కర్ర వెతుకుతారు, కొంతమంది అదే పోతుంది చంపద్దు అంటారు. దూరంగా పోతున్న పామును చంపాలని చూసేవాడిని చెడ్డవాడని, చేతికి అందుబాటులో ఉన్న వదిలేసిన వాడిని మంచివాడిగా మనము చూస్తాము. ఇలా ఎక్కువగా సహించేవాడిని మంచివాడు అని, వెంటనే ప్రతిక్రియకు దిగేవాడిని చెడ్డవాడని దృష్టితో చూడడం సహజం. ఇక అకారణంగా ఏదో ఒకటి చేసేవాడు మరింత చెడ్డవాడుగా భావించి దుష్టుడికి దూరంగా ఉండు అని పెద్దలు చెప్పారు. అందువల్ల వెనువెంటనే ప్రతిక్రియ చేసేవాడు అప్పటికప్పుడు బదులు తీర్చుకునేందుకు ప్రయత్నం చేయడం వల్ల అటువంటి వారికి ఏదన్నా జరిగితే ఆ బాధ ఉండదు. వాడు నా పెన్ను కొట్టేశాడు, నేను వాడి పుస్తకం కొట్టేశాను, దెబ్బకు దెబ్బ. ఈ ధోరణి ఉన్న వాళ్ళకు కష్టాలు వస్తాయి, కానీ అవి వాళ్ళను బాధిస్తున్న విషయం వాళ్ళు గుర్తించరు. పెన్ను చేసే పని పుస్తకం చేయదు, కానీ ఇతనికి ప్రతీకారం చేశాను అనే భావన ఆ లోటు గుర్తించనీయదు. పెన్ను పోతే ఏడుస్తూ కూర్చునే వాడి మీదే సానుభూతి ఉంటుంది. అందువల్ల వాడిని మంచివాడు అని వాడికే కష్టాలని మనం అనుకుంటాం. ఈ ప్రతీకారేచ్ఛ లేనిదాన్ని మంచితనమని, కాలక్రమేణా అది చేతగానితనంగానూ ముద్రపడింది. ప్రశ్నించలేని చేతగానితనం వల్ల జేబులో డబ్బు లాక్కొని పోతుంటే అది అతి మంచితనం వెరిసి చేతగానితనం అవుతుంది. అటువంటి వాడికి కష్టాలు రాక ఇంకేముంటుంది? కలలు కను, ఎందుకంటే ఆ కలలే నీలోని ఆలోచనలుగా మారతాయి, ఆ ఆలోచనలే నీ యాక్షన్గా మారతాయి. ఉదాహరణకు రైట్ బ్రదర్స్ వాళ్ళు మొదట్లో కేవలం ఒక కల మాత్రమే కనేవారు. మనిషి ఆకాశంలో ఎగరాలి అని. ఆ సమయంలో అది అసాధ్యం అనిపించింది, కానీ ఆ కల వాళ్ళని ఆలోచింపజేసింది. ఎలా ఎగరవచ్చు, ఎలా ఒక యంత్రం మనిషిని మోసుకెళ్ళగలదు అని ఆలోచించారు. ఆ ఆలోచనలు ఒక్కొక్క చిన్న ఎక్స్పెరిమెంట్గా మారాయి. చివరికి ఆ కళ, ఆ ఆలోచనలు కలిసి యాక్షన్గా మారి ఈరోజు ఏరోప్లేన్స్ని మనం చూస్తున్నాం. ప్రతి విజేత మొదట తన స్టోరీని తనే రాసుకుంటాడు. కలాం గారు పేదరికంలో పుట్టిన తన స్టోరీని నేను సైంటిస్ట్ అవుతానని రాసుకున్నాడు. ధీరుభాయ్ అంబానీ చిన్న పెట్రోల్ బంక్ నుండి మొదలుపెట్టి తన స్టోరీని నేను ఒక బిజినెస్ ఎంపైర్ని క్రియేట్ చేస్తాను అని రాసుకున్నాడు. సో ఎందుకంటే నువ్వు నీ గురించి ఏం నమ్ముతావో అదే నీ ఫ్యూచర్గా మారుతుంది. ధర్మం అనగా చేయవలసిన పని మనకు కేటాయించిన పనిని చేయడాన్నే ధర్మము అంటారు. అంటే డ్యూటీ అన్నమాట. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి వారు చేయవలసిన పనిని మనం ధర్మము అని అనుకుంటే, విద్యార్థికి, ఉపాధ్యాయునికి, ఉద్యోగస్తులకు, ప్రతి పౌరుడికి, సేవకునికి, మిత్రుడికి, భర్తకి, భార్యకు, రాజుకు, సన్యాసికి, ఇలా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి చేయాల్సిన పనులు కేటాయించబడి ఉంటాయి.
ఈ లోకంలో ఎవరి పనులు వారు చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. విద్యార్థి పెద్ద అయినాక క్రమశిక్షణ లేకుండా చెడిపోతాడు. దానికి గల కారణం విద్యార్థి తన ధర్మాన్ని పాటించక విద్యార్థికి సరైన క్రమశిక్షణను నేర్పకపోవడం లాంటిది అధర్మంగానే చెప్పవచ్చు. మానవుడు పురుషార్థాలను సాధించడమే జీవిత పరమార్థమని చెప్తారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇది 4 సాధించాలి అంటే మొదట ధర్మాన్ని ఆచరించాలి. పాండవులు వారి ధర్మానికి కట్టుబడి ఉండటం వల్ల కురుక్షేత్రంలో వారికి దైవ సహాయం దొరికి విజయాన్ని పొందినారు. అలాగే రాముడు, కృష్ణుడు వారు అనుసరించి మార్గాన్ని మనం ధర్మ మార్గము అంటాము. తమ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖశాంతులతో జీవిస్తారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగో యుగే అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను బట్టి ఎవరి పనిని వారు చేసుకోవాలని, లోకం తన పని తాను చేసుకున్నప్పుడు సరి అయిన దారిలో పెట్టడం కోసం దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడని దీని సారాంశం. ధర్మాన్ని ఆచరించకపోతే ప్రకృతి ధర్మాలను తప్పితే గడిచిన కాలంలోనే కాదు ప్రస్తుత కాలంలో కూడా ఏదో ఒక పెద్ద ధర్మం అందరినీ సరిచేస్తుంది. ఇది నమ్మండి. కొన్నిసార్లు మన మనస్సే మన శత్రువు మరియు కొన్నిసార్లు మన మనస్సే మన మిత్రుడు. మన శత్రువు ఎప్పుడూ దూరంగా ఉండరు. మనతో మన లోపలే మన భయాల రూపంలో, మన కోపం రూపంలో, మన సందేహాల రూపంలో ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. అలాగే మన ధైర్యం, మన నమ్మకం, మన ఆత్మవిశ్వాసం రూపంలో మన మనస్సు మనకొక గొప్ప మిత్రుడుగా కూడా ఉంటుంది. మనిషి పాత బట్టల్ని వదిలేసి కొత్త బట్టల్ని వేసుకున్నట్టే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. దీని అర్థం ఏమిటంటే నువ్వంటే నీ శరీరం కాదు, నీ ఆత్మ అని అర్థం. ఉదాహరణకి మనకి తెలిసిన స్నేహితుడో లేదా బంధువో చనిపోయారనుకోండి, చూడటానికి వెళ్తాం. అక్కడ ఆ శరీరం చూస్తున్నప్పుడు చనిపోయిన వ్యక్తి మనతో ఉన్నారని ఒప్పుకోలేం. మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయాడని కుమిలిపోతాం. ఆ శరీరం అక్కడే ఉంది కదా, మరి మన కన్నీళ్ళు ఎందుకు ఆగవు? ఎందుకంటే మనకు కావాల్సింది శరీరం కాదు, ఆత్మ అంటే జీవము. అలాంటప్పుడు నేను అందంగా లేను, నేను పేదవాడని, నేను ఏం చేసినా ఫెయిల్ అయిపోతాను, ఇలాంటి బాధలు ఎందుకు? గుర్తించుకోండి, మనమంటే శరీరం కాదు, మన మనస్సు కాదు, మనమంటే మన ఆత్మ. ఆత్మకి వయస్సు లేదు, రూపం లేదు, అలాగే పరిమితులు కూడా లేవు. ఏ రోజైతే ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుంటామో ఆ రోజు మనలో భయం పోతుంది, నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. దాంతో మన మీద మనకి నమ్మకం పెరిగి జీవితంలో సక్సెస్ అవ్వడంలో ముందడుగు వేస్తాము. మనకి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ మనమేమిటో మనకి తెలిసినప్పుడు సమస్యలను ఎదుర్కొనే బలం కూడా వస్తుంది. పారిపోవడం ఎప్పటికీ పరిష్కారం కాదు, ఎదుర్కోవడమే అసలైన పరిష్కారం. మన జీవితంలో గెలుస్తున్నామా ఓడిపోతున్నామా దానికి కారణం మన మనస్సు. అది ఎలాగో చెప్తాను వినండి. మన మనస్సు సత్వ, రజ, తమస్ ఈ 3 రకాలుగా ఆలోచిస్తుంది. సత్వ అంటే పవిత్రత, స్పష్టత, శాంతి. మనస్సు సత్వంలో ఉన్నప్పుడు మనలో నిజాయితీ, దయ, సహనం, వినయం ఇవన్నీ పెరుగుతాయి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మన జీవితం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. మన ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. కాన్ఫిడెంట్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే రజస్ అంటే ఎప్పటికీ తృప్తి లేని కోరికల రహదారి. మన మనస్సు రజస్సులో ఉన్నప్పుడు ఆశ ఎప్పటికీ చావదు. డబ్బు, పేరు, హోదా ఇలా ఎంతున్నా మనకి చాలదు. ఇంకా కావాలన్న కోరిక ఎక్కువైపోతుంది. దాంతో ఆలోచనలు పరిగెడుతాయి. చాలామంది అనుకోవచ్చు దీనివల్ల నష్టం ఏముంది అని. అలా అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే జీవితంలో సక్సెస్ అవుతారు, కానీ ఆశ చావకపోవడం వల్ల సక్సెస్ అయినా ప్రశాంతత ఉండదు. సో ఈ పరుగు ఎక్కడ ఆపాలో కూడా మనం తెలుసుకోవాలి. చీకటిలో మునిగిపోవడం, తమస్సులో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా కోపము, భయము, అసూయని స్పృహలో ఉంచుకుంటారు. అంటే ఈ విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. వీళ్ళెంతసేపు భయంతో చీకట్లోనే ఉండిపోతారు, కానీ ధైర్యంగా ముందడుగు వేయాలనే ఆలోచన చేయరు. బావిలో ఉండే కప్పకి ఆ బావే ప్రపంచం. అలాగే వీళ్లకు కూడా బయట ఇంకో ప్రపంచం ఉందని గ్రహించరు. కంఫర్ట్ జోన్కి పరిమితమైపోతారు. ఏ పని కూడా మొదలు పెట్టలేకపోతారు. మొదలు పెట్టినా చెయ్యలేకపోతారు. డిప్రెషన్లో ఉండిపోతారు. దీని నుంచి బయటపడడం కష్టమని అనుకుంటారు,
కానీ గుర్తుంచుకోండి, మన మనస్సు ఎప్పుడు మన శత్రువు కాదు, మన శక్తివంతమైన సాధనం. దాన్ని ఏ స్థితిలో ఉంచుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీరు ఏ స్థితిలో ఉన్నారు అనేది మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. సత్యం వైపు మన ఆలోచనలు వెళ్ళేలాగా మనం నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనస్సు స్థితి మారితే జీవితం మొత్తం మారిపోతుంది. ఉదాహరణకు, ఒక క్లాసులో 3 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ముగ్గురికి ఒకే పరీక్ష, ఒకే సిలబస్, ఒకే టీచర్ ఉంటారు. కానీ ఫలితం మాత్రం వేరు చేయలేకపోతున్నాం. ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న మనసులో. కామం, భయం, కోపం, దురాశ, అసూయ, టెన్షన్ ఇలాంటి ఎమోషన్స్తో నిండిపోయి ఉంటే ఆ వ్యక్తి ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలడా? వెళ్ళలేడు. మనస్సులో భయం ఉంటే ఒక్కడు కూడా ముందుకు వేయలేడు. మనసులో కోపం ఉంటే ఇతరులను గౌరవించలేడు. అలాగే మనస్సులో అసూయ ఉంటే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. ఈ ఎమోషన్స్ వల్ల పూర్తి నష్టం ఎవరికి? మనకే కదా. ఈ ఎమోషన్స్ నుండి మనల్ని కాపాడే శక్తి భగవద్గీతకుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, నీ మనస్సే నీ స్నేహితుడు, ఆ మనస్సే నీ శత్రువు కూడా. అంటే నువ్వు నీ మనస్సును గెలిస్తే నువ్వు విజేతవి. అలా కాకుండా నీ మనస్సు నిన్ను గెలిస్తే నువ్వు ఆ మనస్సుకి బానిస అవుతావు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. భయానికి బానిస అవ్వకుండా ధైర్యానికి యజమానం అవ్వండి. కోపానికి బానిస అవ్వకుండా ప్రశాంతతకు యజమానం అవ్వండి. దురాశకు బానిస అవ్వకుండా సంతృప్తికి యజమాని అవ్వండి. ఈగోకి బానిస అవ్వకుండా వినయానికి యజమాని అవ్వండి. మనలోని ప్రతి నెగటివ్ ఎమోషన్ను బూడిద చేసి మనలోని పాజిటివ్ ఎనర్జీని అగ్ని జ్వాలలా వెలిగించి మనలోని టాలెంట్ని బయటికి తీసేదే ఈ భగవద్గీత. ఉదాహరణకు, ఒక యోధుడు యుద్ధరంగంలో ఉన్నాడు. అతని దగ్గర ఆన్సర్ వచ్చింది, భగవద్గీత మాత్రమే. ఒక మనిషి ఎప్పటికీ అంతరించిపోడని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. దీని అర్థం చావు శరీరానికి తప్ప ఆత్మకు కాదు. మనం ఈ ప్రపంచంలో గెస్టులు మాత్రమే. ఒక పాత్ర పూర్తయితే మరో కొత్త పాత్ర మొదలవుతుంది. మన శరీరం వృద్ధాప్యం, వ్యాధి, మరణం వల్ల వదిలి వెళ్ళిపోతుంది. కానీ మన ఆత్మ మాత్రం కొత్త శరీరాన్ని ధరించి ప్రయాణం కొనసాగిస్తుంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి మిత్రమా, చావుకి భయపడద్దు. జీవిత సత్యాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ భయమే మనలోని జీవశక్తిని కాటేస్తుంది. మనం ఏమి చేసినా, ఏమి సాధించినా దాని కర్మ మనతోనే ఉంటుంది. ప్రయాణానికి ప్రారంభం, పుట్టుక, చావు, ఇది పునర్జన్మ. చావు గురించి భయపడద్దు. జీవితాన్ని ఆనందంగా, ధైర్యంగా గడపండి. భయం మన అడుగులను ఆపేస్తుంది. కోపం మన సంబంధాలను పాడు చేస్తుంది. ఈగో మన కళ్ళకు నిజాన్ని కనిపించనివ్వకుండా చేస్తుంది. అసూయ మన సంతోషాన్ని దోచేస్తుంది. అందుకే మరణాన్ని భయంగా చూడకండి, అది ఒక కొత్త అవకాశంగా చూడండి. మరణాన్ని నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మనల్ని ఏ భయం కూడా భయపెట్టలేదు. చౌకబారగా ఉండద్దు. మీపై మీరు పెట్టే పెట్టుబడికి విలువ కట్టలేం. కాబట్టి మీ ఆరోగ్యం, మీ దుస్తులు, మీ పుస్తకాలు, మీకు ఉపయోగపడే కోర్సులు, మీ ఆహారం వంటి విషయాల్లో పెట్టుబడికి సంబంధించి చౌకబారుగా వ్యవహరించవద్దు. చౌకబారు ఎంపికలతో ఫలితాలు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోతే, నిద్ర అంటే మెదడు, శరీర వ్యవస్థల నుంచి వ్యర్థాలను తొలగించే స్థితి. మీరు తగినంత నిద్రపోకపోతే ఆ వ్యర్థాలు పేరుకుపోతాయి. వారాలు, నెలలు, సంవత్సరాల పాటు మీకు సరిపడా నిద్ర లేకపోతే మీ శరీరం, మెదడు చెత్త కుప్పలా మారుతాయి. కల్తీ పన్నీర్ అయితే కన్నేయండి. రెస్టారెంట్లలో సహజమైన పన్నీరు స్థానంలో చౌకగా దొరికే కృత్రిమ పన్నీరు అధికంగా వినియోగిస్తున్నారు. దీన్నే నూనె, గంజి పొడితో తయారు చేస్తారు. ఇది చూడటానికి రుచిగా సహజ పన్నీర్తో సమానంగా ఉంటుంది. అయితే ఇది మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిని తప్పించుకునేందుకు బయట ఆహారాన్ని ఎంత వీలైతే అంత తక్కువగా తినండి. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే పన్నీరు కొనుగోలు చేయండి. జీవితం అలాంటిదే. ఎలాంటిదంటారా? చదివిన పేజీని మళ్ళీ వెనక్కు తిప్పరాదన్న నిబంధనతో ఓ పుస్తకం చదవలసిన పరిస్థితి వస్తే ప్రతి పేజీని చాలా జాగ్రత్తగా చదువుతాం కదా. జీవితం కూడా అచ్చం అలాంటిదే. గతంలోకి వెళ్ళలేం, అప్పుడు చేసిన పనులను సరిదిద్దలేం. కాబట్టి జీవితంలో విలువైన ప్రతి క్షణాన్ని వివేకవంతంగా గడపండి. కారంటే ఓ రక్షా కవచం. మనకో కారు ఉందంటే
అది 4 చక్రాలపై ఉండే పెట్టె కాదు. అది మీ కుటుంబం, మీ చిన్నారులు, మీ భాగస్వామిని ఘోరమైన రహదారులు, చెడు భావనలతో కూడిన చూపులు, ప్రమాదకర పరిస్థితుల నుంచి కాపాడే ఓ రక్ష కవచం. కారు అనేది మన భావోద్వేగాలతో ముడిపడిన అంశం. అది మనకు సౌకర్యాన్ని, స్వతంత్రతను, సంతృప్తిని అందిస్తుంది. యాంటీ యాక్సిడెంట్ సప్లిమెంట్లు వద్దు. సహజ సిద్ధమైన యాంటీ యాక్సిడెంట్ల వాటి సప్లిమెంట్ పనిచేయవని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాంటీ యాక్సిడెంట్లు సప్లిమెంట్కు డబ్బును వృధా చేయకండి. బదులుగా పండ్లు, కూరగాయలు అధిక వినియోగాన్ని మొదలుపెట్టండి. స్టార్టప్ ఆలోచించండి. స్థాయి ఏదైనా సరే ఓ స్టార్టప్ ఆలోచించండి. మీ అవిశ్రాంత కృషే మీ మెరుగైన భవిష్యత్తుకు ఇంధనంగా మారుతుంది. కొందరు అవకాశాలతో చాలామంది అవకాశం దక్కడంతో ఆగిపోరు. అటువంటి వారికి ఊహాశక్తే హద్దు. కొందరు భావించే అడ్డుగోడలు వారి సొంత అభిప్రాయాలతో నిర్మించుకున్నవే. మీరు అసాధ్యమని తరచూ భావించే విషయాన్ని ఎందుకలా అని ప్రశ్నించడం మొదలైతే మీ అభివృద్ధి ప్రారంభమైనట్లే. కొత్త ఏడాదిలో శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకొని కొత్తగా కనిపించాలనుకుంటే 3 నెలల పాటు మీ జీవితంలో 5 మార్పులను పాటించండి. అవి పప్పు బదులు సోయా చంక్స్ తీసుకోవాలి. పెరుగు బదులు యోగర్ట్ తినాలి. వేరుశెనగ స్థానంలో పూల్ మఖానా తీసుకోవాలి. 3 రోటీలు బదులు 2తో సరిపెట్టుకోవాలి. అధిక కొవ్వు పన్నీరు బదులు అధిక ప్రోటీన్ గల పన్నీరు తినాలి. వీటితో పాటు సాధారణ పాలు బదులు అధిక ప్రోటీన్ గల పాలు తీసుకోవాలి. నాణ్యమైన ప్రశ్నలతోనే నాణ్యమైన జీవితం. చాలామంది అవగాహన చేసుకునే విషయం ఏమిటంటే, మీ ఉత్తమమైన ప్రశ్నలే మీ నాణ్యమైన జీవితానికి రాచబాట అనే వాస్తవాన్ని నేను ఎందుకు అని మీ మనస్సును ప్రశ్నించి చూడండి. మీరు 100 సమాధానాలు పొందుతారు. అలాగే తర్వాత ఏమిటి అని ప్రశ్నించే ముందుకు సాగేందుకు 100 సమాధానాలు పొందవచ్చు. మీ మెదడు సెర్చ్ ఇంజన్లా పనిచేస్తుందని మరవద్దు. మీరు ఏమడిగితే దానికి తగ్గ సమాధానం దొరుకుతుంది. కాబట్టి నిస్సారమైన ప్రశ్నలు సంధించుకోవద్దు. మీ దృక్పథాన్ని మార్చేసే శక్తివంతమైన ప్రశ్నలు వేసుకోండి. ముందుకు పురోగమించండి. జీవన శైలిని సరిదిద్దుకుంటే ఆందోళన దూరం. మీరు తరచూ ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటే అది మీకు ఎదురవుతున్న పరిస్థితుల ప్రభావం కాదు, మీ జీవన శైలి ఫలితమే. శరీరాన్ని కదిలించకపోవడం, అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం, క్రమశిక్షణ పాటించకుండా అస్తవ్యస్తంగా జీవించడం అందుకు కారణాలు. వాటిని సరిదిద్దుకుంటే మీ మానసిక స్థితి ఎంత వేగంగా మెరుగవుతుందో మీకే తెలుస్తుంది. మీ గురించి పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదు. కొత్తగా ప్రయత్నించడానికి చాలామంది వెనుకాడేది వైఫల్యంపై భయంతో కాదు, తాము విఫలమైతే ఇతరులు తమను పనికిరాని వారిగా జమకట్టి చిన్న చూపు చూస్తారన్న భావనతోనే. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ మరొకరి జీవితం గురించి పట్టించుకునే తీరిక లేదని తెలుసుకోండి. ఎవరికి వారు తమ సమస్యలు, పనుల్లో తలమునకలై ఉన్నారు. కాబట్టి సంశయాలు విడిచిపెట్టి మీ ప్రయత్నాలు కొనసాగించండి. వైఫల్యాల నుంచి నేర్చుకొని లక్ష్యాన్ని చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. టీవీకి బదులు పుస్తక పఠనాన్ని అలవాటు చేయండి. పిల్లలు తమ పనికి అడ్డు రాకుండా ఉండాలని తల్లిదండ్రులు వారిని టీవీ ముందు కూర్చోబెడుతున్నారు. దీనివల్ల వారిలో ఆలోచించే శక్తి క్షీణించి సృజనాత్మకత తగ్గుతుంది. దీనికి బదులు వారికి పుస్తక పఠనాన్ని అలవాటు చేస్తే మేలు కదా. CEO నువ్వే. మీ వ్యక్తిగత జీవితానికి మీరే కార్యనిర్వహణాధికారి. మీ జీవితం ఉన్నతంగా సాగేందుకు ఆదర్శవంతమైన వ్యక్తులతో స్నేహం చేయాలి. వ్యక్తిత్వం లేని వారిని దూరం పెట్టాలి. అందుకే విద్య అంత విలువైనది. ఉత్పత్తి ఆధారిత ఆర్థిక రంగం కావాలంటే మంచి ఆదాయాలు సంపాదించే, తోటి వారితో కలిసి పనిచేయగల మానవ వనరులు కావాలి. ఇక్కడే విద్య ప్రాధాన్యం అర్థమవుతుంది. మనం మన చిన్నారులకు బోధించే పాఠాలే వారు పెరిగే సమాజాన్ని రూపొందిస్తాయి. మర్యాదగా ఉండే పిల్లలు ఒకరితో ఒకరు ఆలోచనాత్మకంగా విభేదించగలుగుతారు. తద్వారా ఏది నిజమో అర్థం చేసుకుని ఏమి చేయాలో నిర్ణయించుకోవడంపై దృష్టి పెట్టగలరు. ప్రతి ఒక్కరికి నచ్చేలా జీవించలేం. జీవితంలో మనం ఎంత గొప్ప పని చేసినా విలువలకు కట్టుబడి ఉన్నతంగా
జీవించిన కొంతమందికి ఎప్పటికీ నచ్చం. వారు ఏదో కారణంతో మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు. అలాంటి మూర్ఖులను రంజింపచేయడం అసాధ్యం. ఈ వాస్తవాన్ని అంగీకరించినప్పుడే మనం ఇతరులను మెప్పించడానికి ఆరాటపడకుండా మన పని మీద దృష్టి పెడతాం. అప్పుడే మనపై అనవసర ఒత్తిడి కూడా తగ్గుతుంది. మీ స్నేహితుల్లో ఈ గుణాలున్నాయా? మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేవారు కాకుండా మీ మానసిక ప్రశాంతతకు కారణమయ్యేవారు, అదే పనిగా విమర్శిస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా మీ ఎదుగుదలను కాంక్షిస్తూ మిమ్మల్ని ప్రోత్సహించేవారు, మీ విజయాల పట్ల అసూయ చెందకుండా వాటిని తమ గెలుపుగా భావించి ఆనందించేవారు, ఈ గుణాలున్న వారిని మీ సన్నిహితులుగా భావించండి. మిగిలిన వారికి దూరంగా ఉండండి. ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కాదు. ఒక్క అధ్యాయం అనాసక్తిగా అనిపించినంత మాత్రాన పుస్తకం మొత్తం అలాగే ఉంటుందని నిర్ణయించలేం. అదేవిధంగా ప్రస్తుతం మీకు ప్రతికూల పరిస్థితులు ఉన్నంత మాత్రాన జీవితం మొత్తం ఇబ్బందులు ఉంటాయని భయపడకూడదు. సహనం, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళడమే మీరు చేయాల్సిన పని. అలాంటి వారితోనే సమాజంలో మార్పు. ఇప్పటి వరకు మీ ప్రయత్నాల్లో ఏ ఒక్కటి విఫలం కాలేదా? అయితే మీరు కొత్తగా ప్రయత్నించకుండా ఇతరులను గుడ్డిగా అనుకరిస్తున్నారన్నమాట. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని వినూతంగా ప్రయత్నించే వారికే వైఫల్యాలు ఎదురవుతాయి. వాటి నుంచి నేర్చుకోవడం ద్వారా వారు పురోగతి సాధించడంతో పాటు ఓ కొత్త ఒరవడికి నాంది పలుకుతారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేది అలాంటి వారే. మార్కెట్కు వెళ్ళినప్పుడు అలా చేయండి. చాలామంది మార్కెట్కు వెళ్ళిన ప్రతిసారి తమకు ఇష్టమైన కాయగూరలను మాత్రమే కొనుక్కొని వస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందాలంటే అన్ని రకాల కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక మీదట మీరు మార్కెట్ వెళ్ళినప్పుడు ఇంతవరకు రుచి చూడని కాయగూరలను ఇంటికి తెచ్చుకోండి. వాటి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకండి. ఫిట్నెస్, చక్కటి వస్త్రధారణ, ఈ రెండింటి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకండి. క్రమశిక్షణతో కూడిన మీ జీవితానికి అవి రుజువులు. ఇతరులు మిమ్మల్ని గౌరవించాలంటే ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకునేలా మీ తీరు ఉండాలి. మీరు మాట్లాడడానికి ముందే ఎదుటివారిలో మీ మీద ఓ అభిప్రాయాన్ని కలిగించేది మీ ఆహార్యమే. దానిపై అశ్రద్ధ చూపకండి. గొప్ప సారథిగా ఎదగాలంటే మంచి సారథులు సమస్యలను పరిష్కరించడం ద్వారా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. కానీ గొప్ప సారథులు సమస్యలకు దారితీస్తున్న పరిస్థితులను చక్కదిద్దడం ద్వారా శాశ్వత పరిష్కారము చూపుతారు. మీరు గొప్ప సారథిగా ఎదగాలంటే సమస్యల మూలాల మీద దృష్టి పెట్టండి. పోలికలతో ఆనందం. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. కానీ మన జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటే ఆనందం ఆవిరవుతుంది. అందుకే పోల్చుకోవడం మాని పంచుకోవడం మొదలు పెట్టండి. అప్పుడే ఆనందకర జీవితం సొంతమవుతుంది. వయస్సు దేనికి అడ్డంకి కాదు. సామ్ వాల్టన్ 44 ఏళ్ల వయసులో వాల్మార్ట్ సంస్థను నెలకొల్పారు. కోకోకోలాను ప్రారంభించినప్పుడు దాని వ్యవస్థాపకుడు జాన్ పెంపర్టన్ 55 ఏళ్ళు. చార్లెస్ ఫ్లింట్ 6 పదులుండిన తర్వాత ఐబిఎంను స్థాపించి దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సరికొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టడానికి వయస్సు అనేది అడ్డంకి కాదని తెలుసుకోండి. గొప్పతనం తెలియాలంటే, విజేతల గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే చూడాల్సింది వారు సాధించిన విజయాలను మాత్రమే కాదు, వైఫల్యాలు. వెక్కిరించినప్పుడు వారికి ఎదురైన పరాభవాలను, ఇక వారి పనైపోయిందంటూ సమాజం పరిహసించినప్పుడు వారు అనుభవించిన మానసిక స్థితి గురించి కూడా తెలుసుకోవాలి. అంతటి దుర్భర పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా వజ్ర సంకల్పంతో, గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో వారు మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టి ఎదిగిన తీరును అధ్యయనం చేయాలి. అప్పుడే అది మనలో స్ఫూర్తిని రగిలిస్తుంది. ఆ దేవుడు కూడా అంతే. అన్నీ ఉన్న వాళ్ళకే ఇంకా ఇంకా ఇస్తాడు, లేని వాళ్ళను అస్సలు పట్టించుకోడు అనే నిష్ఠూరపు వ్యాఖ్యానాలు తరచూ వింటూనే ఉంటాం. అదేంటి అలా అన్నారు అని అడిగితే, పలానా వాళ్ళకి అంత డబ్బు ఇచ్చాడో, నానా కష్టాలు పడుతున్నా నాకెందుకు చిల్లి గవ్వ కూడా ఇవ్వడో, శ్రీమంతులంటేనే ఆయనకి ఇష్టమో, మనలాంటి నిస్సహాయులు, నిరుపేదలు ఆ దేవుడికి కనపడరో, దీన్ని బట్టే తెలుస్తుంది కదా ఆయనకు పక్షపాతం ఉందని అంటూ నిలదీస్తారు. నిజంగా దేవుడికి పక్షపాతం ఉంటుందా? నిజమే, ఉంటుందేమో. ఉంటే ఎవరి పట్ల ఉంటుంది? దేవుడు నిజమైన భక్తుల పట్ల పక్షపాతం చూపిస్తాడు.
ధర్మం వైపే నిలబడతాడు. కానీ సాధారణ మనుషుల్లాగా భగవంతుడికి కూడా పక్షపాతం ఉందని సామాన్య అర్థంలో అంటే అది తెలివి తక్కువ వాక్యం అవుతుంది. దేవుడి అనుగ్రహాన్ని సంపాదించడానికి అనుసరించాల్సిన మార్గాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆయనను పూజించిన లేకున్నా ధర్మహానికి పూనుకోకూడదు, అసత్యాలు చెప్పకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమాల జోలికి వెళ్ళరాదు, బలహీనులను, స్త్రీలను, పిల్లలను బాధించకూడదు. ఇలా నడుచుకునే వాళ్ళే దేవుడికి ప్రీతి పాత్రులవుతారు. ఇంకా ఇతరులను తనతో సమానంగా చూసుకునే వాళ్ళను, తనకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సాయం చేసే వాళ్ళను ఆ పరమాత్మ దయగా చూస్తాడు. మంచిగా, మర్యాదగా, గౌరవంగా మాట్లాడే వాళ్ళను, ఓర్పు గల వాళ్ళను ప్రేమిస్తాడు. ఇతరుల తప్పులను క్షమించే వాళ్ళను, ఎవరిని నిందించకుండా వాళ్ళు తమను తాము సరిదిద్దుకునేందుకు సహకరించే వాళ్ళను దేవుడు గమనిస్తాడు. ఇతరులను ఆదుకునే వాళ్ళను మనమే దేవుడు అంటాం కదా. కనుక నిస్వార్థంగా పరోపకారం చేస్తే దేవుడు ఎప్పుడు మన పక్షానే ఉంటాడు. కానీ ఇవాల్టి రోజుల్లో దీని అర్థం మారిపోయింది. అవతలి వారి మంచితనంతో పని లేదు. వాళ్ళు తమ బంధువులు కోరిన పని చేసి పెట్టేవాళ్ళు అయితే చాలు, తమ శక్తియుక్తులన్నీ వాడి మరీ వాళ్ళకి అండగా నిలుస్తారు. ధర్మ విచక్షణ ఉండదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని నిర్లజ్జగా పక్షపాతాన్ని చూపించే వాళ్ళు లోకంలో కోకొల్లలు. గుణగణాలతో నిమిత్తం లేకుండా పరస్పరం వంత పాడుకోవడానికి ఇరు పక్షాలని దగ్గర చేసే విషయాలు ఏవో కొన్ని ఉంటాయి. అలాంటి రాగద్వేషాలు మనుషులకు మాత్రమే పరిమితమైనవి. వాటిని దేవుడికి ఆపాదించి ఆయనను నిందించడం సరికాదు. భగవానుడు ఎల్లప్పుడూ ధర్మపక్షపాతి అని గ్రహించాలి. ఆయన ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరి నుంచి ఏమీ ఆశించాల్సిన అవసరము అంతకన్నా లేదు. అందరికీ అన్నీ ఇచ్చేవాడు ఆ పరమాత్మే. ఆయనప్పుడు ఆయనకు ఎవరేమి ఇవ్వగలరు? ఈ ప్రపంచమే ఆయనది. ఆయన సృష్టిలోనే ఒక అంశం మాత్రమే మనం. కాబట్టి భగవంతుణ్ణి నిస్వార్థంగా పరిపూర్ణంగా ప్రేమించాలి. పరమాత్మకు ఇష్టమైనవి ఏమిటో తెలుసుకొని మనం వాటిపై నడిచి ఆయన ఆశీస్సులు పొందాలి. ఆయన భక్తుల పక్షపాతి అయినందుకు సంతోషించాలి. జై హింద్, వందే మాతరం.